కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సిద్ధరామయ్య రాజీనామాకు కర్ణాటక గవర్నర్ ఆమోదం తెలిపారు. నిన్న సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామాను ఆమోదించారు గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్. అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక కార్యదర్శికి తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందించారు. నిన్న అర్ధరాత్రికి గవర్నర్ బెంగళూరు చేరుకున్నారు. ఇవాళ ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. మరోవైపు కర్ణాటక రాజకీయం ఢిల్లీకి మారింది. రాజీనామా తర్వాత ఢిల్లీకి వెళ్లారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. కాసేపట్లో రాహుల్ను కలవనున్నారు ఇద్దరు నేతలు. ఆ తర్వాత ఖర్గేను కూడా కలవనున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. సిద్ధరామయ్య రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇవాళ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. శనివారం లేదా ఆదివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు సిద్ధరామయ్యకు పార్టీ హైకమాండ్ నుంచి ఆఫర్ ఇచ్చింది. ఇక జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేందుకు సిద్ధరామయ్య మొగ్గు చూపిస్తున్నారు. సిద్ధరామయ్య రాజీనామాకు కర్ణాటక గవర్నర్ ఆమోదం తెలిపారు. నిన్న సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. దాంతో ఆయన రాజీనామాను ఆమోదించారు. గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యేక కార్యదర్శికి తన రాజీనామా లేఖను సిద్ధరామయ్య అందించారు. నిన్న అర్ధరాత్రికి గవర్నర్ బెంగళూరు చేరుకున్నారు. ఇవాళ ఉదయం సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. మరోవైపు కర్ణాటక రాజకీయం ఢిల్లీకి మారింది. రాజీనామా తర్వాత ఢిల్లీకి వెళ్లారు సిద్ధరామయ్య, డీకే శివకుమార్. మరి కాసేపట్లో రాహుల్ను కలవనున్నారు ఇద్దరు నేతలు. ఆ తర్వాత ఖర్గేను కూడా కలవనున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. సిద్ధరామయ్య రిజైన్ చేయడంతో ఆయన స్థానంలో నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఇవాళ సీఎల్పీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. శనివారం లేదా ఆదివారం సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మరోవైపు సిద్ధరామయ్యకు పార్టీ హైకమాండ్ మంచి ఆఫర్ ఇచ్చింది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండేందుకు సిద్ధరామయ్య మొగ్గు చూపుతున్నారు.